ఏలూరులో మళ్లీ కాల్ మనీ దందాలు వెలుగు చూస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకి పదింతలు చెల్లించినా లైంగిక వేధింపులు ఆగడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడ్డీలు చెల్లించలేక, అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోతున్న బాధితులు గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదంటున్నారు. ఇప్పుడు మరోసారి ఎస్పీని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బడేటి బాధితులు అందరికీ న్యాయం జరిగే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఏదైతే నిన్న ఏలూరులో అధిక వడ్డీలు బారిన పడి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్లి అన్ని కూడా కూలంకుషంగా మరి కంప్లైంట్ ఇప్పిస్తామని చెప్పాం. మరి గౌరవనీయులు ఎస్పీ గారి దగ్గరికి మేము తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒక డిఎస్పీ గారిని అరేంజ్ చేస్తామని చెప్పారు. ఏదైతే ఒక 4 కేసులకు సంబంధించింది ప్రతిదీ కూడా ఏం జరిగింది అనేది వాళ్ళు ఏదైతే ఎస్పీ గారు వాళ్ళని అడగడం జరిగింది. ప్రత్యేకంగా మగవాళ్ళని అడిగారు, ఆడవాళ్ళని అడిగారు. మగవాళ్ళలో ఏదైతే ₹1,00,000 తీసుకుని 7,25,000 రూపాయలు కట్టారో అతను ఫోన్పే ద్వారా ఎంత కట్టాడు, క్యాష్ ద్వారా ఎంత కట్టాడు, ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఏదైతే ₹100 స్టాంప్ పేపర్ మీద ఎన్ని తీసుకున్నారు, చెక్కులు ఎన్ని ఇచ్చాడు, నోట్లు ఇచ్చాడు అనేది కూడా అడిగారు. వాళ్ళతో మాట్లాడిన సంభాషణలు కూడా రికార్డింగ్ ఉన్నదనేది కూడా ఎస్పీ గారికి వినిపించడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఇవన్నీ కూడా విడివిడిగా మీరు కేసులు ఇవ్వండి. ప్రత్యేకించి ఒక్కోదానికి ఒక్కొక్కటి ఉంది కాబట్టి ప్రత్యేకించి విడివిడిగా ఉన్న ఎవిడెన్స్ మిగతా వాళ్ళందరూ కలిపి ఒకటి ఇచ్చిన దీంట్లో ఏంటంటే రమారమి 12 కేసుల దాకా ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే చేయడం, వాళ్ళు జరిగిన ఇబ్బందులు ఉండటం, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్తో పాటు ఇక్కడ కూడా తీసుకొచ్చారు. ఎవరికి వాళ్ళు ఆ పేపర్ మీద రాసి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఆడవారి పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించారనేది మరి లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు ఎస్పీ గారికి వివరంగా ఆయనకి పర్సనల్గా చెప్పడం జరిగింది. వాటి మీద కూడా మీ దగ్గర ఉన్న రికార్డింగ్ మాకు అప్పచెప్పండి, దాని మీద కూడా చర్య తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు భరోసా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ అధిక వడ్డీలకి తీసుకోవద్దని చెప్పి ప్రజలందరికీ కూడా చెప్తున్నా, బ్యాంకర్స్ అనేక మంది ఇది అందరూ కూడా లీడ్ బ్యాంక్ ద్వారా బోల్డ్ మంది బ్యాంకర్స్ ఇవాళ ₹1,00,000 వరకు మీరు ఏదైనా చిరు వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వడ్డీ తక్కువతో ఇచ్చేయి బోల్డ్ అని ఉన్నాయి. దాంట్లో సబ్సిడీకి కూడా ఇచ్చేవి కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. మీకు ఉపయోగించుకోవడానికి మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి వస్తే మీకు చెప్తాం. ఎవరైతే సక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తక్కువ వడ్డీకి బ్యాంకుల ద్వారానే వెసులుబాటు జరుగుతుంది. మీరు ఇటువంటి ₹20 వడ్డీలు తీసుకుని అనవసరమైన ఇబ్బందులకి పడద్దని చెప్తున్నా. కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే ఇచ్చారో దానికి వాళ్ళు భయపెడుతున్నారు. మమ్మల్ని ఇదివరకు భయపెట్టారు, ఇప్పుడు కేసు పెట్టారు మళ్ళీ అన్నారు. దానికి ఎస్పీ గారు భరోసా ఇచ్చారు. మాకు ఎప్పుడైనా సరే ఎనీ టైం 100కి కాల్ చేయమని చెప్పారు ఎస్పీ గారు. వాళ్ళు చేస్తారు. అలాగే నా నెంబర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా నిత్యం అందుబాటులో ఉంటాను కాబట్టి ఎవరైనా అటువంటి తీసేవాళ్ళు ఎవరో కూడా అటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వాళ్ళని గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి అధిక వడ్డీల వ్యాపారం అనేది వైసీపీ ప్రభుత్వంలో చెల్లినయేమో కానీ తెలుగుదేశం పార్టీలో చెల్లవో, ఇక చేయొద్దు అనేది వాళ్ళకి ముందు హెచ్చరికగా చేస్తున్నా. అటువంటి వాళ్ళని బెదిరింపులకు తీస్తే ఉక్కుపాదంతో వాళ్ళని అణిచివేస్తానని సందర్భంగా తెలియజేయడం. మొత్తం పేపర్స్ ఇవన్నీ పెట్టి ఒక 5 షూరిటీ సంతకాలు పెట్టి 2 దఫాలుగా 2,75,000 తీసుకున్నామండి. 2,75,000కి 5,85,000 కట్టాం మేము. అది ఇంకా ఇంకా అంటే మా వల్ల అయితలేదని ఇంకా ఏం చేసామంటే మేము పేపర్ ఎల్ఈడి పెట్టి క్లియర్ చేసేసుకుందాం అనుకున్నాం. సో ఆయనే దాన్ని ఓ 10 15 అంటుంటే దాని మీద వచ్చేదో 10 ఇంకెట్లా కట్టాలి, సరే ఒక రోజు కూర్చొని సెటిల్ చేసుకుందామండి అని మాట్లాడుకుంటున్నాం. ఇలాగ వారానికి 15,000 అంటే కట్టుకుందాం అనుకున్నాం. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల వారం వారం కట్టలేకపోయామంటే ఒక్క వారం మిస్ అయినందుకు 15కి 15 అంటే 30,000, ఆ 30కి మళ్ళీ ఇంకో 30,000 అంటే 2 వారాలు మనం కట్టకపోతే మనం తీసుకునే దానికి డబల్ త్రిబుల్ అవుతుంటే ఏ రకంగా పేమెంట్లు కట్టగలమండి? ఇప్పుడు అంతే డబ్బు ఉంటే ఆయన దగ్గర అప్పుకు రాం కదా మేము. కట్టుకుందామని వచ్చాం. ఒక వారం మిస్ అయితే దాన్ని ఏదో ధర్మంగా మాట్లాడాలి కానీ ఒక వారం మిస్ అయితే అది కూడా 9కే టైము. మరి సీఎం బియ్యం కూడా ఏ టైంలో పెట్టరేమో. 9 వరకే టైం పెడతారు. 9 దాటితే మళ్ళీ 15కి 15 కట్టాల్సిందే. సో ఇటువంటి వాళ్ళకి ఇప్పటికైనా వాళ్ళు న్యాయం చేసామనుకుంటే న్యాయం మా ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేస్తారని మేము హోప్తో ఉన్నాం. ఇంతమంది బాధ్యతలను క్లియర్ చేసి ధర్మంగా న్యాయంగా అందరిని క్లియర్ చేసి హ్యాపీగా అందరినీ పంపిస్తారు ఇంటికి. అసలైన దొంగలు మాత్రం శిక్షించాలని మాత్రం కోరుకుంటున్నాం. అయ్యా, నేను మేడపాటి సుధాకర్ రెడ్డి దగ్గర 2021లో మా యొక్క తల్లిగారి పరిస్థితి బాగోలేదని క్యాన్సర్ ఆపరేషన్ నిమిత్తం కూడా 20,000 తీసుకోవడం జరిగింది. ఆ 20,000 కాస్త కూడా వారం చొప్పున అనేటువంటిది లెక్క చెప్పుకొచ్చారు. అయితే చీటీ అనే చెప్పుకొచ్చారు.
అంటే వడ్డీ వచ్చేటప్పటికల్లా రూ. 3 రూ. 4 అనే చెప్పారు. వారానికి రూ. 1000 కట్టుకుంటే సరిపోతుంది. లేదు మీరు 20,000 తీసుకున్నారు కాబట్టి వారానికి 2,000 చొప్పున కట్టుకోవాలండి. 15 వారాలు వడ్డీను అసలు మొత్తం తీరిపోతుంది అనేటువంటి విషయం చెప్పుకొచ్చాడండి. ఆ చెప్పుకొచ్చినట్టు తర్వాత అలా కొన్ని వారాలు కట్టుకోవడం వెళ్ళడం జరిగేటిది. అయితే కొన్ని వారాలు కొద్దిగా ఇబ్బందుల చేత కొద్దిగా వారం ఆగితే తర్వాత మరుసటి వారానికి ఏమంటే మీది 5,000 అయిపోయింది. ఏమంటే 5,000 ఎలాగ అయిపోయిందండి? మీరు కట్టాల్సింది 2,000 అన్నారు కదా! వడ్డీ చెప్పలేదు అంటే, లేదంటే మీరు వడ్డీను అంతా కలిపి 5,000 అవుతుంది. ఈ వారంకి నెక్స్ట్ వారం పోయిన వారం, ఈ వారం కలిపి 5,000 అవుతుంది. 5,000 కట్టేసేయండి అన్నారు. అయ్యా! నా దగ్గర అంత లేదు 3,000 ఉన్నాయి. ఈ 3,000 కట్టేసిన తర్వాత సరే తర్వాత వారం కనుక కలిపి కట్టుకోవచ్చులే అనేటువంటి దాంట్లో తర్వాత వారానికి 7,500 అయిపోయిందండి. 3,000 ఎక్కడ, 7,500 ఎక్కడ? ఈ 7,500 అయిపోయిన తర్వాత ఎమ్మటనే మళ్ళీ వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఆ వారం మళ్ళీ ఒక వారం ఆగి అంటే నా దగ్గర ఇంత లేదు. ఓహో! 2,000 ఉన్నాయని చెప్పి మళ్ళీ 2,000 ఇస్తే మళ్ళా 4వ వారానికి 22,000 చూపించాడండి లెక్క. అది ఏ లెక్క అని అడుగుతుంటే వడ్డీ లెక్క చెప్పలేదు. స్టార్టింగ్ చెప్పడం రూ. 3, రూ. 4 అనేటువంటిది వడ్డీలే తీసుకున్నాడు. అయ్యా! మీరు వడ్డీ తీసుకోవాలనుకుంటే చెక్కులు, ప్రామిసరీ నోట్, ఖాళీ నోట్ల మీద సంతకం పెడితేనే మేము ఇస్తాం. లేకపోతే మేమేమో అనేటువంటి విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అయితే మేము అడిగేటప్పటికల్లా ఏమంటే మేము దేనికి తీసుకుంటున్నారనేటువంటి విషయం అడిగితే కూడా ఈ విషయానికి వచ్చేటప్పటికల్లా తను చెప్పడం ఏమంటే ఇవన్నీ సెక్యూరిటీ గురించే తప్ప వేరే పర్పస్ కాదు అనేటువంటి చెప్పుకొచ్చారు. వేరే విషయం కూడా చెప్పుకొచ్చారు. వేరే విషయం ఏది కాదు, మీరు కంగారు పడద్దు, ఇది కేవలం సెక్యూరిటీ గురించే, వెనకాల ఎవరూ లేరు అంటే షూరిటీ లేరు కాబట్టి మేము ఈ షూరిటీ నిమిత్తమై చేత మేము చెక్కులోను ఈ ప్రామిసరీ నోట్ల మీద తీసుకున్నాం అనేటువంటి విషయం చెప్పుకొచ్చారు. 2,500 కట్టకపోతే 7,500 కట్టాలి రెండో వారానికి. అది కూడా రెండో వారం కాదండి, 8 గంటలకే. మంగళవారం 8 గంటలు దాటితే మళ్ళీ రోజు మారిపోద్ది ఆయన దృష్టిలో. మానవుడి దృష్టిలో అసలు మారదండి. ఆ మారేటువంటి స్థితిలో మీరు కడతారా కట్టరా ఒకటే మాట. కట్టకపోతే వచ్చే వారం చూసుకుందాం, వచ్చే వారం డబల్ అవుద్ది. ఒకవేళ ఆ వారం కట్టలేదు మళ్ళీ ఇంకో 3 వారాలకి ఇంకో 40,000 అయిపోయి కూర్చుంటుంది. ఆ 40,000 లెక్క ఎవరికి చెప్పండి, అసలు లెక్క చెప్పండి అంటే తెలుసుకున్న వారు మా పెద్దమ్మ గారు వాళ్ళ అబ్బాయి ద్వారా అడిగిస్తే మీరు ఆఫీస్కి రండి ముందు మాట్లాడదాం. ఆఫీస్కి వస్తే నేను ఎవరి దగ్గరికి రాను, నాతో మాట్లాడిన స్వతహాగా సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఎవరు తీసుకొచ్చినా సమాధానం చెప్పను, మీరు వస్తేనే సమాధానం చెబుతా. అంటే నేను చేతకాని వాడినేగా, నా దగ్గర సమాధానం చెప్పండి. ఆయన దగ్గర తీసుకువెళ్ళి ఆయన దగ్గర మాట్లాడితే ఏమన్నా బెదిరిస్తాడో లేకపోతే ఏమైనా చేస్తాడా అని చెప్పి తన దగ్గర మాట్లాడడం, తన దగ్గర చేయడం. మీరైతే నేను ఎవరిని తీసుకొచ్చినా నేను సమాధానం చెప్పను, కేవలం మీరు వస్తేనే సమాధానం చెబుతా. అది కూడా మీరు ఒక్కళ్ళే వస్తే సమాధానం చెప్తాను. నేను లేని సమయంలో ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళ దగ్గర కూర్చోని మీరు వస్తే కానీ మేము వెళ్ళమనేటువంటి మాటలు కూడా మాట్లాడుకొచ్చారండి. నా పేరు అనిత అండి. మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర నేను డబ్బులు తీసుకున్నానండి. 2 లక్షలు డబ్బులు తీసుకున్నాను. 50,000 1,50,000 ఏమో క్యాష్ ఇచ్చారండి, 50,000 ఫోన్పే చేశారండి. ఆయనకి 8 లక్షల వరకు డబ్బులు కట్టానండి నేను. అయినా సరే ఏంటంటే ప్రతి మంగళవారం ఆయనకి డబ్బులు కట్టాలండి. మంగళవారం 6 దాటిందంటే 8 గంటలకంతా వడ్డీ వేసేవాళ్ళు. 10,000కి 5,000 వడ్డీ వేసేవాళ్ళు అండి. 10,000కి 5,000 వడ్డీ వేసేవాళ్ళు. ఆ వారంలో అది కట్టకపోతే కనుక ఇంకో 5,000 వడ్డీ వేసేవాళ్ళు అండి. అలా వడ్డీలు వేసి 7 లక్షల వరకు 8 లక్షల వరకు దాదాపు కట్టామండి. ఇప్పుడు 10 లక్షలు కట్టాలనేసి అని అంటున్నారు. ఇంటికి ఒకవేళ కట్టకపోతే కనుక ఇంటికి వచ్చి బెదిరించడాలు, మా ఆయన లేని టైంలో వచ్చి మీ ఆయనగా వచ్చే వరకు మేము ఇక్కడ ఉంటాము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఫోటోలు తీసుకోవడం, అర్ధరాత్రి వచ్చి ఇబ్బంది పెట్టడం. ఆయన ఇద్దరు అసిస్టెంట్లు ఉన్నారండి, విద్యాసాగర్ అనేసానని రాజేష్ అనేసానని 2 వ్యక్తులు ఉన్నారండి. వాళ్ళిద్దరు కూడా షాప్ దగ్గరికి వచ్చి కూడా మమ్మల్ని మేము బిజినెస్ చేసుకోనికుండా కస్టమర్లు ఎవరైనా అయితే వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టుకుంటా కూర్చోవడం అలా చేసేవాళ్ళండి. చాలా అసభ్యంగా మాట్లాడేవాళ్ళండి, చాలా ఇబ్బంది పెట్టారు. నాకు ఇప్పుడు ఏంటంటే మేము ఇప్పుడు వరకు బయటకు రావడం ఏంటంటే అతను బెదిరించేవాడండి. ఇప్పుడు రాత్రి ఎమ్మెల్యే గారు ఆఫీస్ దగ్గర కంప్లైంట్ పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు, మీకు ఏ విధంగానైనా సరే మేము న్యాయం చేస్తామని చెప్పేసి అని అన్నారండి. ఇప్పుడు ఆయన బారి నుంచి మమ్మల్ని కాపాడాలని, మా చెక్కులు మా నోట్లు మాకు ఇచ్చేయాలని, మాకు జస్టిస్ కావాలని ఇక్కడికి వచ్చామండి. ఇప్పుడు మన దగ్గర రకరకాల బాధితులు కొంతమంది అధిక వడ్డీకి రుణాలు తీసుకోవడం జరిగింది కొంతమంది వ్యక్తుల దగ్గర. ఈ వడ్డీ వాళ్ళకి అవసరమైన దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైంకి కట్టకపోతే పెనాల్టీలు వేయడము, దాని ద్వారా తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది ఒక అభియోగం. తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళలో ఒక 90% 80% ఆల్రెడీ జ్యుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్స్, సపరేట్ టీమ్స్ అని తీసుకొని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది.
ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది మా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ సిఐస్ తోటి కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ బాధితులు కూడా ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం లాంటిది ఏదైనా జరిగితే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్. థ్యాంక్ యూ. ఒకటి మార్చ్లో ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినట్లున్నారండి. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ రెజ్యూమ్ చేస్తారు. అది వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చి భయపెట్టినట్లు ఒక కంప్లైంట్, ట్రెస్పాస్ మీద కంప్లైంట్ ఉంది. ఇప్పుడు కూడా బాధితులతో అందరితోటి సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది ఉన్నారు కాబట్టి ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి విల్ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్. ఈ అనాథరైజ్డ్ వడ్డీ వ్యాపారం చేయడం మీకు శ్రేయస్కరం కూడా కాదు. ఈ పాన్ బ్రోకింగ్ లైసెన్సెస్ కానీ కొన్ని మనీ లెండింగ్ కూడా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్స్ ఉన్నాయి. దాని ప్రకారమే మనం నడుచుకోవాలి. ఈ అధిక వడ్డీ రేట్లకు ఆశపడి మీరు పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టడము అనవసరంగా మీరు కూడా క్రిమినల్ చర్యలకి గురవుతారు. కాబట్టి అందరికీ ఒక అడ్వైస్, ఈ అధిక వడ్డీ రేట్ల దగ్గరికి మీరు వెళ్ళి లోన్లు తీసుకోవద్దు. సెకండ్, ఇవ్వడానికి కూడా ఇది ఆశపడి అనవసరంగా ఇట్లాంటి వ్యాపారాలకి వెళ్ళొద్దు.